అనుభవం నేర్పిన మాటలు, జీవితాన్ని మార్చే పాఠాలు. అదే సామెతల్లో జీవితం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సామెత అన్నం పెట్టిన వాడే ఆపద్బాంధవుడు. ఈ మాటలు మన పెద్దల మనసు, ఆలోచన మొత్తం దాగి ఉంది. తిన్నప్పుడు గుర్తొచ్చేది మనలను పెంచిన వారి చేతులు. కష్టంలో గుర్తొచ్చేది మన కోసం అన్నం పెట్టి ఆదుకున్నవారు. అదే ఆపద్బాంధవుడు. మన ఆకలి తీరిన చోట మన మనసు కూడా ఉంటుంది. వారి దీవెన కూడా ఉంటుంది. ఎవరు మన ఆకలి తీర్చారు, ఎవరు మన కోసం వండి పెట్టారు, వారే మన నిజమైన బంధువులు. పదవిలో ఉన్నవారు కాదు, ప్రసిద్ధిలో ఉన్నవారు కాదు. మనల్ని కష్టంలో నిలబెట్టిన వారే అసలైన ఆపద్బాంధవులు. అమ్మ పెట్టిన గిన్నె అన్నం, అవ్వ వడ్డించిన పప్పు, చెల్లితో గిల్లి కజ్జాలు పెట్టుకుని గెలుచుకున్న వేరుశనగ చిక్కీ ముక్క, ఇవి అన్నం కాదు, కష్టకాలంలో ఎవరో ఒకరు మనకు వడ్డించిన ఒక్క మెతుకు అన్నం కూడా మన జీవితాన్ని మార్చగలదు. ఈ సామెత మనకి ఇలా చెప్తుంది: భోజనం పెట్టడం అంటే పొట్ట నింపడం కాదు, బంధాన్ని పెంచడం. అన్నం పెట్టినవాడు ఆపద్బాంధవుడు. మంచితనానికి, మనిషితనానికి నిజమైన గుర్తు. చిన్న మాటల్లో పెద్ద జీవిత సారం. అదే సామెతల్లో జీవితం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం మరో మంచి సామెతతో.